श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. అద్భుతం. పేరు రామలింగం. వయస్సు 85 సంవత్సరములు. ఊరు కడలాడి. శ్రీ స్వామిని నేను మొట్టమొదట విల్వారినిలోని కృత్తిక కోవెల దగ్గర దర్శనం చేసుకున్నాను. వారు గొప్ప మహనీయులని దృఢంగా అనిపించింది. శ్రీ స్వామిని చూడగానే ఆ మహాత్ముణ్ణి మా ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టాలని తోచింది. ఆ విషయమే నాతో వచ్చిన మా బావమరిదితో చెప్పాను. మేము శ్రీ స్వామిని మాతో రమ్మని వేడుకున్నాము. వారు దయతో మాతో బయలుదేరి వచ్చారు. అలా దైవమే మా వెంట మా ఇంటికి తరలి వచ్చారు. శ్రీ స్వామి తమ భుజానికి ఒక మూటను తగిలించుకొని ఉన్నారు. ఆ మూటను మేము మోసుకొస్తామని వారిని ప్రార్థించాము. వారు వద్దన్నారు. వారు మొదట నిరాకరించినా పదే పదే మేము అభ్యర్థించిన మీదట వారా మూటను మాకిచ్చారు. ఆ మూట చూడటానికి చిన్నగా కనిపిస్తున్నా చెప్పలేనంత బరువుగా ఉన్నది. దానిని తీసుకుని నడవటం మా ఇద్దరికీ అసాధ్యమనిపించింది. కరుణామూర్తులైన శ్రీ స్వామి మా అవస్థను గమనించి ఆ మూటను తిరిగి తీసుకొని భుజానికి తగిలించుకొని సునాయాసంగా నడుస్తున్నారు. అది మాకెంతో అద్భుతంగా తోచింది. మేము ఇంటికి చేరేసరికి ఇంటి తలుపు బయటవైపు గొల్లెం పెట్టి ఉన్నది. నేను తలుపు తెరవబోతుండగా శ్రీ స్వామి, అక్కడేమీ లేదు, ఎందుకు వెళుతున్నారు అన్నారు. వారి మాటలకు నా మనస్సు చివుక్కుమంది. మా బావమరిది ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే వంటపాత్రలన్నీ ఖాళీగా కనిపించాయి. కొద్దిగా కూడా భోజనం లేదు. నేను చెబితే మీరు వినలేదు కదా అన్నారు శ్రీస్వామి. ఇంటిలోని ఆడవాళ్లు మేము పొలాల దగ్గర ఉంటామని భోజనమంతా తీసుకుని పొలాలకు వెళ్ళారు. ఇక చేసేది లేక కొట్టుకు వెళ్ళి పండ్లు రొట్టె తెచ్చి శ్రీస్వామికి సమర్పించుకున్నాము. ప్రేమమూర్తులైన శ్రీస్వామి మాపై కరుణతో వాటిని ఆరగించి మంచినీళ్లు త్రాగి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. వారికి మా మీద ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. శ్రీస్వామి అరుగుపై ఆసీనులైన తర్వాత 15-20 రోజులకొకసారి వారి దర్శనానికి వెళ్ళేవాడిని. వారు నాకు నా పెద్ద దిక్కు వలె మంచి చెడు చెబుతుండేవారు. ఒకసారి శ్రీస్వామి సన్నిధిలో నా భార్య అనారోగ్యం గురించి మనస్సులోనే వారికి చెప్పుకున్నాను. నా భార్య ఆరోగ్య విషయంలో నేను వ్యర్థ ప్రయత్నం చేస్తున్నానని శ్రీస్వామి చెప్పారు. వారు ఎందుకలా చెబుతున్నారో తెలియక కారణమేమిటని అడిగాను. వారు, ఒక రైతు బావి త్రవ్వుతాడు, బండ వస్తుంది, అలా అనుకుంటే సరి అన్నారు. ఇక నా విధిరాత అలాగే ఉందని సరిపెట్టుకున్నాను. ఒకరోజు శ్రీస్వామికి పరిచర్యలు చేసుకుంటుండే వారి కృప వలన సంపన్నుణ్ణి కావచ్చని మనస్సులో భావిస్తూ వారి సన్నిధికి వచ్చాను. వారికి నమస్కరించుకొని అక్కడే నిలబడ్డ నన్ను వారు అదోలా చూశారు. తర్వాత నన్ను కూర్చోమన్నట్లు సైగ చేశారు. నేను అరుగు ప్రక్కనే కూర్చున్నాను. వారు, వృధా ప్రయత్నం వద్దు, ఆ ఆలోచనను వదిలిపెట్టు అన్నారు. అప్పుడు వారి పాదంలో చీమలు పుట్టలు పెట్టి పాకుతూ ఉన్నాయి. వాటిని తీసివేయాలని ప్రయత్నించాను. వారు నా చేతిని పట్టుకొని, జీవులను తినని, కంగారు పడవద్దు అన్నారు. తర్వాత వారి ముఖాన్ని టవల్తో తుడిచి గడ్డం మీసాలు సరిచేశాను. శ్రీస్వామి తమ జేబులో నుండి బీడీ తీశారు. నేను బీడీ వెలిగించగానే బీడీ త్రాగారు. తర్వాత నా చేతిలో ఊది పెట్టి, మంచిది, వెళ్ళిరా అన్నారు. నా కాలిలోని ఆనెకు శ్రీస్వామిని ఏదైనా మూలికా వైద్యం గురించి అడిగి వారు చెప్పిన మూలికలతో మందు తయారు చేసి డబ్బు సంపాదించాలన్న దురాలోచన కలిగింది. వారిని దర్శించుకొని ఆనెకు వైద్యం చెప్పమని సుమారు 10-15 సార్లు అడిగాను. శ్రీస్వామి మూలిక పేరు సూచించలేదు సరికదా, నీది వ్యర్థాలోచన అని అన్నారు.
నా భార్యను ఒక చోటికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించాలని మరోసారి తలచి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. నా ఆలోచనలను వారు గ్రహించి నా వైపు తీక్షణంగా చూసి తర్వాత ధ్యానస్థులైనారు. నేను అరుగు ప్రక్కనే మౌనంగా కూర్చున్నాను. వారు ధ్యానం నుంచి బయటకు రాగానే టీ తీసుకుని వస్తానని చెప్పాను. వారు సరేనన్నారు. టీ తెచ్చి వారికి సమర్పించుకున్నాను. నా భార్య చికిత్స గురించి శ్రీ స్వామి మరేమీ మాట్లాడలేదు. ఒకరోజు నేను పూండీకి వస్తుండగా బాగా ఆకలి వేసింది. ఒకచోట టిఫిన్ చేసి శ్రీ స్వామి కోసం 4 ఇడ్లీలు 2 వడలు పొట్లం కట్టించుకొని వచ్చి వారికి సమర్పించాను. వెంటనే వారు, ఇది జీర్ణమవుతుందా కాదా, ఎందుకలా తీసుకుని వచ్చావు అన్నారు. నే చేసిన తప్పు నాకు అర్థమైంది. నేనెప్పుడు వారికి టిఫిన్ తెచ్చినా వారు స్వీకరించాకనే నేను తినేవాడిని. అలాంటిది వారికంటే నేను ముందు తిని పొరపాటు చేశాను. ఇంతలో శ్రీ స్వామి తమ ఒక పాదం పైకి లేపి చూపించారు. వారి క్రింద మలమూత్రాలు ఉన్నాయి. నువ్వు తెచ్చింది దీనితో సమానం అని వారు నాకు చెప్పినట్లు అనిపించింది. నేను బాధతో అరుగు ప్రక్కనే కూర్చున్నాను. 1 గంట గడిచింది. శ్రీ స్వామి, ఈ కర్మ పట్టినవాడు ఎందుకలా పరిగెత్తుకొస్తున్నాడు, ఆ కర్మ పట్టినవాడు ఎందుకలా పరిగెత్తుకొస్తున్నాడు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. వారిని ఎవరు వస్తున్నారని అడిగాను. చెబుతాను అన్నారు శ్రీ స్వామి. కొద్దిసేపటికి కురుంబేడు స్వామి వచ్చి వారికి ప్రణామం చేశారు. శ్రీ పూండీస్వామి ఆయనకు ఊది కుంకుమ ఇచ్చి కూర్చోమన్నారు. ఆయన కూర్చున్నారు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. తర్వాత కురుంబేడు స్వామి లేచి నిల్చోగానే శ్రీ స్వామి ఒక అరటిపండు తీసుకొని కొద్దిగా తాను తిని మిగిలినది కురుంబేడు స్వామికి ఇచ్చారు. ఆయన ప్రసాదం తీసుకొని సెలవు కోరాడు. శ్రీ స్వామి మంచిది, వెళ్ళిరమ్మని ఆశీర్వదించారు. ఆ రోజు శ్రీ స్వామి ఎడమ పాదాన్ని కూడా చీమలు కుట్టి పాదానికి పుండు పడింది. నేను నా చేతిని ముందుకు చాపి చీమల్ని తీసివేయబోతుండగా శ్రీ స్వామి నా చేతిని పట్టుకొని ఆపి, జీవికి తృప్తి కలగని, నీవేమీ కంగారు పడకు అన్నారు. ఇంటికి బయలుదేరే ముందు నేను టవలుతో వారి ముఖం తుడిచి గడ్డం మీసాలు సవరించేవాడిని. వారిని అడిగి టీ తీసుకుని వచ్చి ఇస్తే టీ త్రాగేవారు శ్రీస్వామి. తర్వాత వారు బీడీ చేతిలోకి తీసుకోగానే బీడీని వెలిగించేవాడిని. వారు బీడీ త్రాగాక ఊది పెట్టించుకొని వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరేవాడిని. నేను బయలుదేరే ముందు ప్రతిసారి ముఖం తుడవటం దగ్గర నుంచి బీడీ కాల్చే వరకు వరుస క్రమంలో అన్ని పనులు చేసేవాడిని. అది నాకు వారిచ్చిన అపూర్వ వరం. నా భార్య పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తించేది. తినడం, ఇంట్లో ఉండకుండా బయటకెళ్లటం చేసేది. ఒకచోట ఉండేది కాదు. శ్రీస్వామి దగ్గరకు రావటానికి ఇష్టపడేది కాదు. శ్రీస్వామి దగ్గరకు నా భార్య రావాలని నేను మనస్సులో వారిని ప్రార్థించాను. వారు నాతో, అది వృధా ప్రయత్నం, వద్దు అన్నారు. నేను మందులు మాకులు మంత్రాలు తంత్రాలు ఎన్నో చేసి చూశాను. నయం కాలేదు. మీ సన్నిధికి వస్తేనైనా బాగుంటుందేమో స్వామి అని మనస్సులోనే మళ్ళీ వారిని ప్రార్థించాను. ఇంకొద్ది రోజులు పోని, తొందరపడొద్దు అన్నారు శ్రీస్వామి. మరెక్కడైనా చూపించమంటారేమో అని అడిగితే అవన్నీ వ్యర్థమని, ఖర్చు పెట్టవద్దని చెప్పారు శ్రీస్వామి. 15 సంవత్సరాల తర్వాత నా భార్యను వాళ్ళ అమ్మ అన్నదమ్ములు కలిసి బలవంతంగా శ్రీస్వామి సన్నిధికి తెచ్చారు. ఆమె ఇదిగో వస్తానని తప్పించుకొని వెళ్ళి ఎక్కడో దాక్కుంది. ఇక చేసేది లేక వాళ్ళంతా నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు నా భార్య తెల్లవారుజామున లేచి వాళ్ళ అమ్మతో శ్రీస్వామి దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పి పూండీకి బయలుదేరింది. వచ్చే దారిలో ఉన్న ఒక మోటారు పంపు వద్ద స్నానం చేసి తడిబట్టలతో శ్రీస్వామి సన్నిధికి వచ్చి వారి ఎదుట నిలబడింది. ఆమెను చూస్తూనే శ్రీస్వామి,
కోనంగి ఇలా రా అని పిలిచారు. నా భార్య వెళ్ళి శ్రీ స్వామి పాదాలకు నమస్కరించుకుంది. సరి, మంచిది అని ఆశీర్వదించి ఊదీ కుంకుమ ఇచ్చి ఒక అరటిపండును ఒలిచి కొద్దిగా తాము ఆరగించి మిగిలిన పండును నా భార్యకిచ్చి తినమన్నారు. ఆ ప్రసాదాన్ని ఆమె తిన్నది. శ్రీస్వామి ఆమెతో, నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళాలి అని ఆదేశించారు. నా భార్య బయలుదేరి మా గ్రామానికి వస్తూ దారిలో వాళ్ళ నాన్న, అన్నదమ్ములు, బంధువులు ఆపినా ఆగక శ్రీస్వామి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను, ఇంటికే వెళతాను అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చింది. ఆనాటి నుంచి ఆమె ప్రవర్తనలో చాలా మంచి మార్పు వచ్చింది. 4 రోజుల తర్వాత నేను శ్రీస్వామి సన్నిధికి వెళ్ళాను. దారంతా నేను నా భార్యలో వచ్చిన పరివర్తనను గురించి ఆలోచిస్తూ శ్రీస్వామి ఆమె గురించి ఆ రోజు ఏం చెబుతారో అనుకుంటూ వెళ్ళాను. శ్రీస్వామి, ఆ కోనంగి వచ్చిందా అని అడిగారు. వచ్చిందని చెప్పగానే, సరి, ఇక మీదట ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది, చక్కగా చూసుకో అన్నారు. తర్వాత మేమంతా ఆమెను స్వామి దర్శనానికి రమ్మంటే శ్రీస్వామి వెళ్ళమన్నారు, మళ్ళీ రావద్దన్నారు. అందుకని నేను రాను అని చెప్పి ఎంత పిలిచినా ఆమె వచ్చి వారి దర్శనం చేసుకునేలేదు. నేను మనస్సులో ఆమెకు ఊదీ కుంకుమ ఇవ్వాలని వేడుకునేవాడిని. వెంటనే శ్రీస్వామి ఊదీ కుంకుమ ఇచ్చి తీసుకువెళ్ళి ఆమెకు ఇవ్వమనేవారు. ఆమె ఎంతో భయభక్తులతో వాటిని తీసుకునేది. శ్రీస్వామికి చొక్కా కుట్టి వారికి తొడిగే అవకాశం అందరికీ లభించేది కాదు. వారు ఎవరో కొందరినే అందుకు అనుమతించేవారు. శ్రీస్వామికి ఒక చొక్కా సమర్పించుకోవాలనిపించి వారిని అడిగితే వారు దయతో అనుమతించారు. కానీ నా వద్ద డబ్బులు లేకపోవడంతో శ్రీస్వామి చొక్కా కోసం మా అన్నదమ్ములతో, తల్లిదండ్రులతో చెప్పి పైకం సమకూర్చుకుందామనుకున్నాను. వాళ్ళు నా మాట అసలు పట్టించుకోలేదు. నాకు చొక్కాకు డబ్బు సమకూరకపోవటంతో శ్రీస్వామికి చొక్కాను సమర్పించలేకపోయానని బాధతో వారి సన్నిధికి వచ్చాను. వారు నాతో, మంచిది, దానికోసం నువ్వేమీ బాధపడవద్దు అన్నారు. సంవత్సరం క్రితం 125 రూపాయలకు ఒక చొక్కా కుట్టించి తిరువన్నామలలో ఉంటున్న ఒక సాధువుకు సమర్పించాను. ఆ సాధువు ఆ చొక్కా 2 రోజులు వేసుకొని 3వ రోజు కాల్చివేశారు. శ్రీ పూండీస్వామికి చొక్కా కుట్టి ఇవ్వాలనుకున్న నేను ఆ సాధువుకు కుట్టి ఇచ్చి తృప్తిపడవలసి వచ్చింది. అంతా శ్రీస్వామి దయ. శ్రీస్వామికి సర్వం విదితమే. పేరు నారాయణన్, వయస్సు 69 సంవత్సరములు, ఊరు ఆర్కాడు. నేను బ్యాంకు ట్రెజరీలో ప్యూనుగా పనిచేసేవాడిని. 1965వ సంవత్సరం తర్వాత నాకు శ్రీ పూండీస్వామి దర్శన భాగ్యం లభించింది. నేను వారిని దర్శించుకొని పాదనమస్కారం చేసుకున్నాను. వారికి నేను నా సమస్యలు ఏవీ చెప్పుకోలేదు. వారికి సర్వం విదితమే కదా అనిపించింది. తర్వాత కొద్దిసేపటికి ఇంటికి తిరిగి బయలుదేరదామనిపించింది. అందరూ వారితో వెళ్ళి వస్తామని చెప్పి వెళ్తున్నారు. నేను అదంతా చూస్తూ, మరి నేను అలా వారికి చెప్పి అనుమతి ఇంకా తీసుకోలేదు కదా అని అనుకున్నాను. ఆ ఆలోచన నా మనస్సులో మెదలక ముందే వారు ఆ వెళ్ళిరా అన్నారు, మనస్సులోని ఆలోచన గ్రహించినట్లుగా. తర్వాత 4-5 సార్లు వారిని దర్శించుకొని ఉంటాను. నేను చాలా కష్టాలలో, సమస్యలలో మునిగి ఉండేవాడిని. ఆపద్బాంధవుడైన శ్రీస్వామి దర్శన భాగ్యం లభించిన తర్వాత నేను వాటి నుండి చిన్నగా బయటపడ్డాను. ఒకసారి చేతిలో పైకం అసలు లేక ఇంట్లో వంట కూడా చేయలేదు. నాకేమి చేయాలో పాలుపోక మా ఇంటి అరుగు మీద పడుకున్నాను. మనస్సులోనే శ్రీస్వామికి నా పరిస్థితినంతా వివరించాను. ఇంతలో ఒక భిక్షగాడు వచ్చాడు. నేను విసుగుతో అతనిని వెళ్ళమని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాను. వెంటనే ఆయన శ్రీ పూండీస్వామి అయి ఉంటారని స్ఫురించి బయటకు వచ్చి అంతా వెతికాను. ఆ భిక్షగాడు ఎక్కడా కనిపించలేదు. అంతలోనే మాయమయ్యాడు. ఆ సమయంలోనే ఒక మార్వాడి వచ్చి
₹30 నా చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు. అంతా శ్రీస్వామి దయ. శ్రీస్వామి తాము సమాధి చెందుతామనగా 7 రోజుల ముందు స్వప్నదర్శనం ప్రసాదించి నన్ను పూండీకి రమ్మన్నారు. నేను వెంటనే పూండీకి వెళ్ళి వారిని దర్శించుకున్నాను. వారికి నాపై ఉన్న ఆ ప్రేమకు ఏం విలువ కట్టగలం? అది అంతా వారి కృప, అనుగ్రహమే. శ్రీస్వామికి నా విషయాలేమీ చెప్పాలనిపించేది కాదు. వారికి సర్వం తెలిసినప్పుడు నేను ఏదైనా అడగటం వ్యర్థం అనిపించేది. శ్రీస్వామియే మాకు రక్ష. పేరు రామకృష్ణన్, వయస్సు 65 సంవత్సరములు, ఊరు అయ్యంపాళ్యం. నేనొకసారి తాటిపండు చేతిలో పట్టుకొని రోడ్డులో నడిచి వెళ్తున్నాను. అదే సమయానికి శ్రీ పూండీస్వామి ఎదురుగా వస్తున్నారు. వారు నా చేతిలో ఉన్న తాటిపండును ఇవ్వమని అడిగారు. నేను ఇవ్వడానికి నిరాకరించాను. దానితో వారు నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డగించి నన్ను కొట్టి నా చేతిలోని తాటిపండును తీసుకున్నారు. ఇక నేను చేసేదేమీ లేక శ్రీస్వామి పాదాలను తాకి నమస్కరించుకున్నాను. వారు బాగుంటావు అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. నేను 16 సంవత్సరముల వయస్సులో సరదాగా మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఎక్కేవాడిని. ఒక రోజున నేను పర్వతమలై కొండ క్రింద ఎక్కే దారిలో ఉన్న వీరభద్ర ఆలయంలో పడుకున్నాను. కలలో శ్రీ పూండీస్వామి కనిపించి బిల్వపత్రి, సిరికురింజ, పెరికురింజ, సిరి అనంగా, పెరియనంగా అనే ఈ 5 రకాల ముక్కలను కట్టకట్టి నా చేతికి ఇచ్చి, ఇదిగో పనికి వస్తుంది, తీసుకో అన్నారు. నేను అవి నాకు ఏ విధంగా పనికి వస్తాయని అడిగాను. వారు మళ్ళీ పనికి వస్తుంది, తీసుకో, ఇబ్బంది పడొద్దు అన్నారు. ఆ తర్వాత నుంచి ఆ 5 ఆకులే నాకు జీవనాధారం అయ్యాయి. ఆ 5 ఆకుల పొడులతో ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చు. అందులో మహాబిల్వం రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. ఈ రోజున నేను ఆ 5 ఆకుల పొడితోనే వైద్యం చేసి నా జీవనం కొనసాగిస్తున్నాను. నేను తరచూ శ్రీస్వామి సన్నిధికి వచ్చేవాణ్ణి. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి పుట్టిన కొన్ని రోజులకే మరణించాడు. మగ సంతానం లేదని శ్రీస్వామికి విన్నవించుకున్నాను. వారు, అదంతా భగవంతుడి సంకల్పం, నేనేం చేసేది, నీకంతవరకే రుణం ఉంది అని మళ్ళీ నీ జీవితంలో చివరిదాకా దరిద్రం రానే రాదు అని అభయమిచ్చారు. ఒకసారి మా పొలాల వద్ద గొడవలొచ్చాయి. శ్రీస్వామితో విన్నవించుకున్నాను. వారు, వెళ్ళిరా, తగాదా సమసిపోతుంది అన్నారు. నేను ఇంటికి వెళ్ళేసరికి వారు చెప్పినట్లే తగాదా పరిష్కారమైపోయింది. వారే మాకు రక్ష. చీకటింట్లో వెలుగు వస్తుంది. పేరు శ్రీమతి చిన్న కులందై అమ్మ, వయస్సు 74 సంవత్సరములు, ఊరు సిరువల్లూరు. శ్రీ పూండీస్వామి అంతటా సంచరిస్తున్న రోజుల నుంచి వారి మహాత్మ్యాన్ని గురించి వినడమే కానీ నేను వారిని దర్శించుకునే అదృష్టం లభించడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాకు వివాహమైన తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. తర్వాత 4 సంవత్సరములకు ఇంకొక పాప పుట్టి మరణించింది. తర్వాత 15 సంవత్సరముల వరకు మాకు సంతానం కలుగలేదు. అప్పుడు నేను శ్రీస్వామి దర్శనానికి వెళ్ళటం ప్రారంభించాను. వారిని తరచుగా దర్శించుకునేదాన్ని. వారు నా చేతిలో ఊది పెట్టేవారు. ఒకరోజు శ్రీస్వామి దర్శనానికి నాతో పాటు నా భర్త పిన్నమ్మ అంటే మా చిన్నత్తగారు కూడా వచ్చింది. మా చిన్నత్తగారి సొంత ఊరు మా గ్రామానికి ప్రక్కనే ఉన్న కేట్టవరం పాల్యం. ఆమె వడ్లు కొని దంచి ఆ బియ్యం అమ్ముకొని తన జీవనం సాగించేది. నా భర్త ఆమెకు జీవనాధారం కోసం తనకు చేతనైన సాయం చేయదలచాడు. ఆమె వ్యాపారానికి కావలసిన డబ్బు సమకూర్చి ఆమెకు వ్యాపారంలో డబ్బు సమకూరిన తర్వాత నింపాదిగా తిరిగి ఇచ్చివేయవచ్చునని హామీ ఇచ్చాడు. ఆమె ఆ పైకంతో వ్యాపారం చేసుకునేది. ఆమె నాకు మగ సంతానం ప్రసాదించమని శ్రీస్వామిని ప్రార్థించింది.
వారు ఎంతో దయతో చీకటింట్లో వెలుగు వస్తుంది అంటూ ఒక పాట పాడారు. దాని భావం, అడవి దారిలో వెళ్ళినా కల్లతనమైన ఈటమొన వలె నాటి తొండముగల వానిని నమ్ముకోమని చెప్పు. వారు అలా ఆశీర్వదించిన కొద్ది రోజులకు మాకొక అబ్బాయి కలిగాడు. మేము వాడిని శ్రీ స్వామి దర్శనానికి తీసుకువచ్చి వారి చేతులలో పెట్టి నామకరణం చేయమని ప్రార్థించాము. వారు మురుగా అని నామకరణం చేశారు. వాడు 6 నెలల 17 రోజులకు విరోచనాలు వచ్చి మరణించాడు. తర్వాత 3 సంవత్సరాలకు మళ్ళా ఒక అబ్బాయి పుట్టాడు. మొదటి బాబు శ్రీ స్వామి నామకరణం చేసినా మరణించాడని, రెండవ వాడికి పేరు పెట్టమని మేము వారిని అడగలేదు. వాడు పుట్టిన కొన్నాళ్లకు వాడిని శ్రీ స్వామి దర్శనానికి తీసుకుని వచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నాము. శ్రీ స్వామి వద్ద ఘనంగా జరిగే తైపూసం వేడుకలలో మేము కూడా పాల్గొని మా చేతనైన పనులు చేసేవాళ్ళం. నేను మా చిన్నత్తగారితో కలిసి శ్రీ స్వామి దర్శనానికి వచ్చేదాన్ని. అలా ఒకసారి మేమిద్దరం వారి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీ స్వామి మా చిన్నత్తగారిని ఇక మీదట స్నానం చేయవద్దు అని ఆజ్ఞాపించారు. ఆ రోజు నుండి మా చిన్నత్తగారు 15 సంవత్సరముల పాటు స్నానం చేయనేలేదు. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని శుభ్రం చేసుకునేది. స్త్రీలు ఎవరైనా వచ్చి బలవంతం చేసి ఆమెకు బట్టలు మార్చేవారు. ఆమె దగ్గర నుంచి ఎటువంటి దుర్వాసన వచ్చేది కాదు. ఆమె తరచూ మా ఇంటికి వచ్చేది. శ్రీస్వామి ఆమెను స్నానం చేయవద్దని చెప్పిన 3 సంవత్సరముల తర్వాత ఒక శుక్రవారం రాత్రి ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆమెతో మరురోజు శనివారం కనుక స్నానం చేసి భోజనం చేయవలసిందని అన్నాను. మేము ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకునేవాళ్ళం. ఆమె స్నానం చేయడానికి అంగీకరించలేదు. నేను బలవంతం పెట్టడంతో స్నానం చేసింది. 15 సంవత్సరాల కాలంలో ఆమె ఆ ఒక్క రోజున మాత్రమే స్నానం చేసింది. ఆమెకు నేను స్నానం చేయమని చెప్పిన మాట ఎలా తోచిందో ఏమో కానీ తర్వాత ఆమె నాతో, నువ్వు చెప్పావు కాబట్టి స్నానం చేశాను, నీకు ఏదో మంచి జరగబోతుంది అన్నది. మా చిన్నత్తగారు ఎంతో పారవశ్యంతో శ్రీ పూండీస్వామి మీద ఎన్నో భక్తి పాటలు పాడేది. తిరుప్పుగల్లో మొట్టమొదటి పాట మురుగ పెరుమాల్ అరుణగిరినాథునికి చెప్పిన పాట. ఆ పాటను తనకు నేర్పమని నన్ను బలవంతం చేసేది. నేను ఆ పాటను 6వ తరగతి చదువుకుంటున్న మా చిన్నబ్బాయిని అడిగి నేర్చుకోమన్నాను. ఆమె తనకు ఎవ్వరూ ఆ పాట నేర్పించడం లేదని బాధపడేది. తరచూ శ్రీ పూండీస్వామితో మనస్సులోనే తనకు ఆ పాట నేర్చుకోవాలని ఉందని ప్రాధేయపడేది. ఆమె భక్తి, ఆర్తి శ్రీ స్వామికి తెలియనివా? అందుకే వారు ఆమె మొర ఆలకించారు. ఒక రోజున శ్రీ స్వామి కలలో ఆమె తల వద్ద కూర్చొని ఆమెకు ఆ పాటనంతా నేర్పించి, చెప్పు వస్తుంది అని తిరిగి ఒప్పచెప్పించుకున్నారట. ఇది ఎంత అద్భుతమైన విషయం! శ్రీస్వామి ఆమెపై తమ అనుగ్రహాన్ని ఎంతగా కుమ్మరించారు. తర్వాత ఆమె ఆ పాటను ఎప్పుడు పాడినా పారవశ్యంతో ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతుండేవి. ఆమె తన వ్యాపార రీత్యా పక్క గ్రామాలకు వెళుతుండేది. అప్పుడు ఆమె ఎంతో ఆర్తిగా తిరుప్పుగల్ ఏకబిగిన పాడేది. శ్రీ పూండీస్వామి మీద భక్తితో శ్రీ స్వామిపై పాటలు పాడేది. చుట్టుప్రక్కల జనం ఆ పాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో వినేవారు. ఒకరోజు మా చిన్నత్తగారు కూర్చుని పాటలు పాడుతూ ఉంటే కొంతమంది అక్కడ గుమిగూడి వింటున్నారు. అదే సమయానికి నా భర్త అటువైపు నుంచి ఇంటికి వస్తూ ఆమెను చూసి, పిన్నమ్మ కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంది తప్ప తీసుకున్న పైకం తిరిగి ఇచ్చే ఆలోచనే ఆమెకు లేనట్లుంది. తినడం, పాటలు పాడటం, వ్యాపారం చేసుకోవటంతో కాలం వెళ్లబుచ్చుతున్నది అని మనసులో అనుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి 7:30 గంటలకు భోజనం చేసిన తర్వాత వారికి విపరీతమైన జ్వరం వచ్చింది.
ఎన్ని దుప్పట్లు కప్పినా జ్వరం నిలువనీయక మనిషిని కుదిపివేస్తున్నది. నేను శ్రీ పూండ్యస్వామిని ప్రార్థించుకొని వారిచ్చిన ఊది ఇంట్లో ఉంటే దాన్ని మా వారికి పెట్టాను. రాత్రి 2 గంటల ప్రాంతంలో మా వారు హఠాత్తుగా లేచి కూర్చొని శ్రీస్వామి వచ్చి తన శిరస్సు దగ్గర కూర్చొని తన శిరస్సు మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించారని, దానితో తన జ్వరం తగ్గిపోయిందని చెప్పారు. తన పినతల్లి పట్ల తన మనసులో తలెత్తిన ఆలోచనలను నాకు చెప్పి, తాను అలా ఆమె గురించి ఆలోచించటం వల్లనే తనకు జ్వరం వచ్చిందని కూడా చెప్పారు. అసలు అలా ఆలోచించటం కూడా తప్పేనని మా వారికి తెలియచెప్పి వారిని సరిదిద్దారు శ్రీస్వామి. మరుసటి రోజున మేము పూండికి బయలుదేరాము. మాతో పాటు మా పిన్న అత్తగారిని కూడా తీసుకుని వచ్చారు మా వారు. పూండిలో భోజనానికని పెరుగన్నం చేశాను. ముగ్గురం మా ఊరి బస్టాండులో బస్సు కోసం ఎదురుచూసి ఎంతకూ బస్సు రాకపోవటంతో కాలినడకన మాదిమంగళం కూడలికి వచ్చి అక్కడ బస్సు కోసం వేచి చూశాము. అక్కడ మా కోసం ఒక్క బస్సు కూడా ఆపకపోవటంతో ఇక కాలినడకన పూండి చేరాము. శ్రీస్వామి సన్నిధికి చేరుకొని వారికి నమస్కరించుకోగానే మా ప్రయాణం గురించి వారు, జనాలు నేరుగా ఒక బాట ఉండగా మూల మూలలకు వెళ్ళి వస్తారయ్యా అన్నారు. ఆ రోజు మేము వారిని పూలమాలతో అలంకరించి వారికి కొత్త పంచలను సమర్పించి నమస్కరించుకున్నాము. వారు మాకు ఊది పెట్టారు. తర్వాత మేము తెచ్చిన పెరుగన్నం తినేటందుకు ఒక పక్కకు వెళ్ళాము. అక్కడ కాపలూరు షణ్ముగం గారు మాకు కనిపించారు. వారికి మాతో పాటు భోజనం పెట్టాము. ఆయన తనకు కొద్దిసేపటి క్రితం బాగా ఆకలి వేసిందని, ఆకలి కడుపుతోనే శ్రీ పూండీస్వామి సన్నిధికి వెళితే ఆయన పెరుగన్నం వస్తుంది వెళ్ళవయ్యా అని చెప్పారని చెప్పి, శ్రీస్వామి చెప్పినట్లే పెరుగన్నం వచ్చింది అంటూ భోజనం చేశారు. దక్షిణ దేశం నుంచి ఒక మోతుబరి రైతు శ్రీస్వామి దర్శనార్థం వచ్చాడు. అతను వారికి నమస్కరించుకొని ఊది పెట్టమని వారిని ప్రార్థించాడు. వారు, ఊది ఇస్తాను, నువ్వు రాత్రికి ఇక్కడే ఉండు అన్నారు. ఆ రోజు అతను శ్రీస్వామి సన్నిధిలో విశ్రమించాడు. మరుసటి ఉదయం అతని కోసం ఒక మనిషి అక్కడికి వచ్చి ఆ రాత్రి అతని గోశాల కూలిపోయిందని, ఆవులన్నీ అందులో చిక్కుకుపోయాయని చెప్పాడు. ఆ వార్త విని ఎంతో బాధతో ఆ రైతు శ్రీస్వామి వద్ద విలపించాడు. శ్రీస్వామి, దేనికి కలత చెందవద్దు అని అతనిని ఆశీర్వదించి పంపారు. రైతు ఆ రాత్రే వెనుకకు తిరిగి వెళ్ళి ఉంటే ఎప్పటిలాగానే అతను తన గోశాలలో పడుకొని ప్రమాదానికి లోనై ఉండేవాడు. శ్రీస్వామి ఆ రైతును తన సన్నిధిలో ఉంచుకొని అంతటి ప్రమాదం నుంచి అతనిని రక్షించారు. నడతను దిద్దిన నా తండ్రి. పేరు ఎం. ఆర్ముగం. వయస్సు 60 సంవత్సరములు. ఊరు పూండి. నేను శ్రీస్వామిని ప్రథమంగా దర్శించే నాటికి నా వయస్సు సుమారు 18 సంవత్సరాలు ఉంటుంది. నేను వ్యవసాయ కూలీని. ఒకసారి నేను నా మిత్రులు సుబ్బరాయన్, పుదురాన్ కలిసి ఒక సైకిలు అద్దెకు తీసుకుని సెకండ్ షో సినిమాకు బయలుదేరాము. సినిమా టికెట్లు కొనడానికి మా వద్ద డబ్బులు లేవు. కనీసం ఏదైనా తినడానికి కూడా పైకం లేదు. అందుకని మేము సినిమాకు వెళ్లే సమయంలో దారిలోని పొలాల్లో గల చెరుకు విరుచుకొని సరదాగా తింటూ వెళదామనుకున్నాము. తిరిగి వచ్చే సమయంలో దారిలో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరికాయలు కోసుకుందామని, మర్నాడు ఆ కాయలు అమ్ముదామని, ఆ వచ్చిన పైకం సైకిలు అద్దె, సినిమాకైనా ఖర్చు మొత్తం భరించిన వ్యక్తికి ఇచ్చేద్దామని అనుకున్నాము. మేము బయలుదేరి దారిలో శ్రీస్వామిని దర్శించి వారికి నమస్కరించుకొని బయలుదేరేటందుకు సెలవు కోరాము. అప్పుడు వారు, ఎక్కడికి వెళ్తున్నారు? అదెంత టైరు? అందులో 3 కూర్చుని వెళితే మధ్యలో టైరు పంక్చర్ అయితే ఎవరిని నిందిస్తారు? నాకు బాగా తెలుసు. అసలు కంచె ఎందుకు వేస్తారు? కంచె దాటి వెళ్ళి ఎలా మీరు చెరుకు విరుచుకుంటారు? ఏ ధైర్యంతో చెరుకు విరవడానికి వెళుతున్నారు?
ఏ చెట్లలో టెంకాయలున్నాయి, ఎలా కోసుకోవచ్చు అని ఎందుకు ఆలోచిస్తున్నారు, అలా చేయవచ్చా అన్నారు. వారు మా అంతరంగాన్ని చదివినట్లు మేము చేయదలుచుకున్న పనులన్నీ పూసగుచ్చినట్లు చెప్పేసరికి మాకిక సినిమాకు వెళ్లే ధైర్యం లేక శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకొని వెనుతిరిగి ఇళ్లకు వెళ్ళిపోయాము. అలా మాకు శ్రీ స్వామి ఎంతో దయతో కన్న తండ్రి వలె హితవు చెప్పి పంపారు. ఒకసారి మా ఇంట్లో పైకం లేక భోజనం చేయలేదు. తర్వాత నేను బయలుదేరి పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామి మరుసటి రోజు పనికి రమ్మని చెప్పి అడ్వాన్సుగా ₹4.50 ఇచ్చారు. అలా సకాలంలో డబ్బు అందటంతో దానితో మాకు ఆ రోజు ఆకలి తీరింది. భుక్తి ప్రదాత శ్రీ స్వామి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.